రకరకాలుగా పుంకాలుగా వార్తలు వచ్చాయి. వార్తలేంట్లే, చర్చలే జరిగాయి గట్టిగా. చర్చలు అంటే నా దగ్గర కాదు, నేను పెట్టను అట్లాంటి చర్చలు. వ్యక్తుల మీద నేను పెట్టను, అది ఎవరి ఇష్టం వాళ్ళది. కానీ ఎందుకు అలా? వికే గారు, నాతో పాటు ప్యానెల్లో ఉన్న సభ్యులకి బహుశా మేము వ్యక్తిగతంగా మా పరిచయాలు చాలా తక్కువ, కానీ మేము 2019 నుంచి ఈ ప్రభుత్వం మీద మీడియాలో చేసేటువంటి పోరాటం, చర్చల ద్వారా ప్రజలని సమన్వయపరిచి ప్రజల్లో ఉన్నటువంటి భావాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధంగా అప్రజాస్వామిక చర్యలు చేస్తున్నాయి అనే అంశాల మీద కొన్ని వందల, బహుశా వేల డిబేట్లు అనుకోవచ్చేమో. ప్రజలను చైతన్యపరచడానికి ఈ ప్యానెల్లో కూర్చున్న సభ్యులే చాలా వేల డిబేట్లో కోర్స్ మీరు కూడా దాన్ని ఫెసిలిటేట్ చేశారు, వేల సంఖ్యలో ఫెసిలిటేట్ చేశారు. అంటే ఒక నేపథ్యంలో ఈ రాష్ట్ర ప్రభుత్వ దుర్మార్గ చర్యల్ని ఎండగొడుతూ వచ్చినటువంటి నేపథ్యంలో చాలా టర్న్స్ ఉన్నాయి. నా మీద కేసులు కట్టారు, పట్టాభి గారి మీద కేసులు కట్టారు, గఫూర్ గారిని చాలా రకాలకు ఇబ్బందులు పెట్టారు, రామకృష్ణ గారిని ఇబ్బంది పెట్టారు, సిపిఐ రామకృష్ణ గారిని, ఇట్లా కొన్ని వేల సంఘటనల దృష్ట్యా ఈ రాష్ట్ర ప్రజల కోసం మేము చాలా లైఫ్లో పర్సనల్గాను ప్రొఫెషనల్గాను మేము చాలా ఒక స్టెప్ ముందుకేసి ఇట్లాంటి దుర్మార్గుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ప్రజల కోసం పోరాటం చేశాం. అయితే రేపు 2024 అనేది ఈ రాష్ట్ర ప్రజలకి చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రజలు ఒక్కసారి తప్పు చేస్తే, ఒక్కరోజు తప్పు చేస్తే జీవితం అంతా బాధపడాల్సినట్టుగా జగన్మోహన్ రెడ్డికి 2019లో ఓటు వేసి తప్పు చేసి ఈ 5 సంవత్సరాలు 30 సంవత్సరాలు రాష్ట్రానికి వెనక్కి తీసుకెళ్ళిపోయినాం. రేపు 2024లో కూడా అలాంటి తప్పే జరిగితే ఇంకొక 30-25 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రాన్ని బ్రతికించడానికి మాలాంటి వాళ్ళు, లేకపోతే గఫూర్ గారు లాంటి వాళ్ళు, పట్టాభి గారు లాంటి వాళ్ళు, లేకపోతే మీలాంటి వాళ్ళు ఇంకొన్ని తరాల పాటు పోరాటం చేసినా వెనక్కి తిరిగి చూడలేని పరిస్థితి. కాబట్టి ఎవరి స్థాయిలో వాళ్ళు ఈ ప్రభుత్వం మీద ఫైట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. అయితే మీరు ఎందుకు పాస్ తీసుకున్నాను, పొలిటికల్ టర్న్స్ ఎందుకు తీసుకున్నాను అని అన్నప్పుడు, నేను ఈ రాష్ట్ర ప్రభుత్వం దుర్మార్గకరమైన ప్రభుత్వం, ఇది అసలు రాకూడదు, చరిత్రలో ఇలాంటి ప్రభుత్వాన్ని ఎన్నిక చేయకూడదనే స్టాండ్ మీద ఇప్పటికీ ఉన్నాను, ఎప్పటికీ ఉంటాను. కాకపోతే మారిన పరిస్థితుల నేపథ్యంలో మేము కూడా ఒక పొలిటికల్ పార్టీ పెట్టుకున్నాం. పొలిటికల్ పార్టీలో మేము కూడా కొంత రాజకీయాలు చేయాలి, మేము కూడా ఎలక్షన్ ప్రాసెస్లో పార్టిసిపేట్ చేయాలి. కాబట్టి సో నాకున్న ప్రొఫెషనల్ ఎంగేజ్మెంట్స్ కానీ, లేకపోతే పార్టీ యాక్టివిటీస్ కానీ కొంత స్ట్రీమ్ లైన్ చేయడం కోసం, లేకపోతే మా స్ట్రాటజీని మార్చుకోవడం కోసం ఖచ్చితంగా ఒక పాస్ తీసుకొని ఉండొచ్చు. బట్ దట్ డస్ నాట్ మీన్ దట్ ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద పోరాటంలో వెనక్కి వెళ్ళామని కాదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం పెట్టినప్పుడు చెలరేగిన కొన్ని వేల కేసుల్ని విత్డ్రా చేసినప్పుడు మేము హైకోర్టులో ఫైట్ చేసాం. దస్తగిరి మీద ప్రాణాపాయంలో దస్తగిరి కోసం ఆయన్ని పదే కేసులు పెట్టి ఆయన్ని ఎలక్షన్ మూమెంట్లో బయటకు రానియకుండా వాళ్ళ భార్యల్ని, అతని భార్యని, పిల్లల్ని భయభ్రాంతులకు గురి చేసి దస్తగిరి మీద కేసులు పెట్టి